అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీసులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనంలోని ప్రథమ భాగాన్ని, అంటే వాక్యం శరీరమై కృపతో సత్య సంపూర్ణతతో మన మధ్య నివసించింది. ఈ తొలి అర్ధభాగాన్ని మనం గత వారం దినాల నుండి ఇంకా ముందు నుండి అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా కృపా సత్య సంపూర్ణతలు అనే ఈ భావనలను భిన్న కోణాలలో మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. నిన్నటి దినం మనోవిజ్ఞానానికి ఆద్యుడిగా చెప్పబడిన సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోనిర్మాణ సూత్రాలను ఆధారం చేసుకుని కృపను, సత్యాన్ని, పరిపూర్ణతను ఎలాగూ ఒక మనిషి గ్రహించగలడో ఆ అంశాలను స్థూలంగా చెప్పుకున్నా, విపులంగా కాదు, జస్ట్ చెప్పుకున్నా. మనకి ఎంత అవసరమో అంతవరకే చెప్పుకున్నా. ఆ క్రమంలో ఫ్రాయిడ్ ఎలాగూ మనోనిర్మాణాన్ని విభాగించాడో ఆ 3 విధానాలని చెప్పుకున్నాం. ఇద్, ఇగో, సూపర్ ఈగో. ఫ్రాయిడ్ని అర్థం చేసుకోవటం అంత కష్టమేం కాదు, చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఇద్, ఇగో, సూపర్ ఈగో, ఈ 3 భాగాలుగా మనసును వేరు చేసి వాటి గురించి చెప్పాడు. సో ఈ 3 భాగాలలో కృపను, సత్యాన్ని, పరిపూర్ణతను ఎలాగూ మనం గ్రహించవచ్చో దాని గురించి నిన్నటి దినం మనం అధ్యయనంలో చెప్పుకున్నాం. అయితే కార్ల్ జంగ్ గురించి నిన్న చెప్పుకోవటానికి సమయం సరిపోదు. ముఖ్యంగా ఫ్రాయిడ్, జంగ్ ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతారని నిన్న వద్దన్నాను. కాకుంటే నిన్న కార్ల్ జంగ్ ఆ విశ్లేషణని వెబ్సైట్ బ్లాగ్లో ఉంచుతామని అనుకున్నాను. కానీ కార్ల్ జంగ్ గురించి మరింత అధ్యయనం చేసిన తర్వాత రేపు అధ్యయన పలకరింపు, ఇంకొక రోజు కూడా, అంటే ఇంకా 2 రోజులు కార్ల్ జంగ్ గురించే మనం ప్రస్తావన చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను. లైవ్లోకి వచ్చిన ప్రియ బిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ. సో ఈవేళ అధ్యయనాన్ని లైవ్లో చూస్తున్న బిడ్డలు, ఆ తరువాత ఈ లైవ్ కార్యక్రమాన్ని చూసే వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన మనవి చేస్తున్నాను. చక్కగా ఒక పెన్, పేపర్ తెచ్చి దగ్గర పెట్టుకోండి. జస్ట్ ఒక పెన్ అండ్ పేపర్ తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి. ఎక్కువ నోట్స్ అని కాదు, కానీ కార్ల్ జంగ్ని అధ్యయనం చేయటం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మానసిక విశ్లేషణ చేయటానికి. మానసిక విశ్లేషణ అంటే ఎదుటి వారి గురించి సైకాలజీ చేయడం కాదు, మన గురించి మన మనస్సును, మన వ్యక్తిత్వాన్ని మనం ఎలాగూ గ్రహించాలో దానికి కార్ల్ జంగ్ని అధ్యయనం చేయటం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అందువలన ఒక పెన్ అండ్ పెన్సిల్ తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి. సింపుల్గానే చెబుతాను. మళ్ళీ దీన్ని కూడా నేను సాయంకాలం లోపు మన వెబ్సైట్ బ్లాగ్లో ఉంచుతాను. బ్లాగ్లో ఎక్కువ సమాచారం ఉండదు, అంటే వ్యాఖ్యానంలో మరింత సమాచారాన్ని చెబుతాం కాబట్టి బ్లాగ్లో జిస్ట్ మాత్రమే ఉంటుంది, కానీ అది ఉపకరిస్తుంది. సో పెన్ అండ్ పేపర్ దగ్గర పెట్టుకుంటే, మళ్ళీ ముందు చెబుతున్నా, ఫ్రాయిడ్ ఏమన్నాడంటే ఇద్, ఇగో, సూపర్ ఈగో అన్నాడు. ఐడి, ఇద్, ఇగో, సూపర్ ఈగో. ఇద్నేమో వాంఛా సూత్రం అన్నాడు, ఇద్ని వాంఛా సూత్రం అన్నాడు. ఇగోనేమో వాస్తవ సూత్రం అన్నాడు.
ఈగోని వాస్తవ సూత్రం అన్నాడు. సూపర్ ఈగోని ధర్మసూత్రం అన్నాడు. సూపర్ ఈగోని ధర్మసూత్రం అన్నాడు. ఇలా చాలా తేలిగ్గా డిఫైన్ చేశాడు. ఇద్ వాంఛా సూత్రం, ఈగో వాస్తవ సూత్రం, సూపర్ ఈగో ధర్మసూత్రం. ఇది ఇప్పుడు జంగ్ కానీ 1-2 సార్లు మనం అర్థం చేసుకుంటే చదివితే అర్థమైపోద్ది. అందుకే ఒక పెన్ అండ్ పేపర్ దగ్గర పెట్టుకోండి అని మీకు చెప్పింది బిడ్డ విప్పర్తి రవికుమార్ అనుకుంటాను. శ్యామ్, చుక్కా శ్యామ్. శ్యామ్ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. అలాగే కిరణ్ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. నేను ఒక పెన్ అండ్ పేపర్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి మీరు రాకముందు చెప్పాను. కనీసం మీ మొబైల్లో చూస్తూ ఉంటారు కాబట్టి వీలు కాదు. జస్ట్ పెన్ అండ్ పేపర్ దగ్గర పెట్టుకోండి. కార్ల్ జీ జంగ్. సో కార్ల్ జీ జంగ్ గురించి జస్ట్ చిన్న ఇంట్రొడక్షన్ చెబుతాను. ఇది రాసుకునే అవసరం లేదు. కార్ల్ జీ జంగ్ అనే అతను కళల శాస్త్రం మీద విస్తృతమైన పరిశోధన చేశాడు. కళల శాస్త్రం మీద నేను ఏసీటీసీలో ఉన్నప్పుడు అంటే 1979లో లైబ్రరీలో అనుకోకుండా కార్ల్ జంగ్ బుక్ ఒకటి కనిపించింది. చిత్రం ఏంటంటే అది ఎంతకాలం నుండి లైబ్రరీలో ఉన్నదో నాకైతే తెలియదు, కానీ దాన్ని ఎవరు తీసుకెళ్ళి చదవాల, అది అలాగే ఉంది చక్కగా. నేను ఆ బుక్ తీసుకొని ఇంకప్పటి నుంచి నేను జంగ్ని అధ్యయనం చేస్తూ వచ్చాను. అతను కళల శాస్త్రాన్ని అద్భుతంగా వివరిస్తాడు. అంటే కళలను ఎలాగ అనలైజ్ చేయాలో అద్భుతంగా వివరిస్తాడు. దాంతోపాటు మనోనిర్మాణాన్ని గురించి కూడా వివరిస్తాడు. అతను భారతదేశం కూడా వచ్చి భారతదేశంలో అనేక మందిని అతను ఇంటర్వ్యూ చేశాడు. అందువలన జంగ్ను గురించిన ప్రాథమిక సమాచారం. క్రాంతి కూడా లైవ్లో ఉన్నాడు. ఒక పెన్ను పేపరు దగ్గర పెట్టుకోండి అని చెబుతూ ఉన్నాను అనమాట. సో జంగ్ ఎలాగూ మానవ మనస్సును, మనోనిర్మాణాన్ని ఎలాగూ అతను వర్గీకరించాడో దాన్ని చెప్పుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే కాన్షియస్నెస్ అంటే స్పృహ అందాం. స్పృహ లేకపోతే చేతనం ఇలా అనొచ్చు. స్పృహ అనే కంటే కూడా ఇక్కడ మనం సైకాలజీలో వాడే పదాలు ఉంటాయి. ఈ పదాలని సోషియాలజీలో నుంచి లేకపోతే మెడికల్ టెర్మినాలజీలో నుంచి చూడొద్దు. ఈగో అనగానే మనకి సోషియాలజీలో ఈగో అనేది అహం అనే అర్థంలో వచ్చింది. సూపర్ ఈగో అనేది అబ్బో బాగా అహం అనే అర్థంలో వస్తుంది. అలా కాదు. సైకాలజీలో ఉన్న పదాలని సైకలాజికల్ అండర్స్టాండింగ్లో నుంచే చెప్పుకోండి. సో కాన్షియస్ మొట్టమొదటిది స్పృహ అంటే కాన్షియస్. దాన్ని చేతనం అని మనం అనొచ్చు. మొదటిది చేతనం. మళ్ళీ ఈ చేతనాన్ని 2 భాగాలు చేస్తాడు కార్ల్ జంగ్. స్పృహను, చేతనాన్ని 2 భాగాలు చేస్తాడు. ఒకటేమో పర్సనల్ అన్కాన్షియస్నెస్, కలెక్టివ్ అన్కాన్షియస్నెస్. స్పృహ అనేది సామాన్యమైనది అనమాట, అంటే యూనివర్సల్ చేతనం. అక్కడ పర్సనల్ వ్యక్తిగత అవచేతనం, సామూహిక అవచేతనం. మొదటిది స్పృహ నంబర్ 1. దాన్ని 2 భాగాలు చేస్తూ వ్యక్తిగత అవచేతనం మళ్ళీ సామూహిక అవచేతనం అంటాడు. అవచేతనం అనే పదాన్ని దానికి అర్థం చెబుతున్నా. అన్కాన్షియస్ అంటే పర్సనల్ అన్కాన్షియస్నెస్, కలెక్టివ్ అన్కాన్షియస్నెస్ లేకపోతే అన్కాన్షియస్. అది అన్కాన్షియస్ అనే మాట మెడికల్ టర్మ్లోనికి వెళ్తే మనం అపస్మారక స్థితి లేకపోతే తాత్వికంగా అయితే సుషుప్తావస్థ ఇలా అనుకుంటాం. ఇక్కడ అలా కాదు. అవచేతనం అనే పదం ఉంది. అవచేతనం. చేతనం అంటే స్పృహ, అవ అంటే దిగువన ఉన్నది అని. అంటే చేతనానికి దిగువన ఉన్నదాన్ని అవచేతనం అంటాం. అందుకని ఆ ప్రత్యేక టర్మ్ అపస్మారక స్థితి దాదాపు గ్రోక్లోకి వెళ్ళి అవచేతనం అన్కాన్షియస్నెస్ అంటే అపస్మారక స్థితి అనే చెబుతుంది. అలా కాదు. అవచేతనం అనే ప్రత్యేక పదాన్ని మనం వినియోగించుకోవాలి. సో
వ్యక్తిగత అవచేతనం, సామూహిక అవచేతనం. ఇది స్పృహకు సంబంధించిన భాగం. ఆ తర్వాత ఆర్కిటైప్స్ అన్నాడు. ఆర్కిటైప్స్ నేను నోట్స్ ఇస్తాను కదా తర్వాత, అప్పుడు మీరు అవన్నీ చూసుకోవచ్చు. మామూలుగా రాసుకోండి. ఆర్కిటైప్స్ అనే దాన్ని మూల రూపాలు అని చెప్తాం. తెలుగులో మూల రూపాలు. మొదటిదేమో స్పృహ. స్పృహలో ఏబి 2 భాగాలు చేశాడు. ఒక భాగమేమో వ్యక్తిగత అవచేతనం, పర్సనల్ అన్కాన్షియస్. రెండోదేమో సామూహిక అవచేతనం, కలెక్టివ్ అన్కాన్షియస్. అక్కడి నుండి రెండోది ఆర్కిటైప్స్ అంటే మూల రూపాలు. సో మూల రూపాలు అనేది ఏంటంటే అది సామూహిక అవచేతనలో ఉండే ఒక పరిస్థితి. మూల రూపాలు అనేది దాని గురించి మళ్ళీ మూల రూపాలని మళ్ళీ 4 భాగాలు చేశాడు అతను. మూల రూపాలని 4 భాగాలు చేశాడు. ఒకటి లేకపోతే ఏ పర్సోనా, PERSONA, పెర్సోనా అందాం, లేకపోతే పర్సోనా అందాం. ఇది ఒకటి. రెండోది షాడో, ఇది ఛాయ, మనకు తెలుసు. మూడవది అనిమా, ఆబ్లిక్ ఇచ్చి అనిమస్. మూడోది అనిమా, మళ్ళీ ఆబ్లిక్ ఇచ్చి అనిమాస్, అది మూడోది. నాలుగోది సెల్ఫ్, SELF. సో మూల రూపాలను, ఆర్కిటైప్ను 4 భాగాలు చేశాడు. పెర్సోనా, షాడో, అనిమస్, సెల్ఫ్, ఇలా 4 భాగాలు చేశాడు. మొట్టమొదటిదేమో కాన్షియస్ అంటే చేతనములో వ్యక్తిగత అవచేతనం, సామూహిక అవచేతనం అన్నాడు. రెండోదేమో ఆర్కిటైప్, మూల రూపాలు. దాన్ని 4 భాగాలు చేశాడు. పెర్సోనా, షాడో, అనిమస్, సెల్, 4 భాగాలు చేశాడు. మూడోది ఏంటంటే వ్యక్తిగతీకరణ, ఇండివిడ్యుయేషన్ అన్నాడు. ఇండివిడ్యుయేషన్, వ్యక్తిగతీకరణ. ఈ 3 భాగాల్ని ఆయన జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వరుసగా వద్దాం. ముందు స్పృహ అంటే కాన్షియస్నెస్. ఇది ఫ్రాయిడ్ ఈగో ఉంటుంది. ఈగో, సూపర్ ఈగో అని ముందు చెప్పుకున్నాం కదా ఫ్రాయిడ్ గురించి. ఫ్రాయిడ్ ఈగోకు చాలా సమీపంగా ఉంటుంది అన్నమాట. అంటే మన చుట్టూ ఉండే వ్యక్తుల్ని, పరిస్థితుల్ని, మళ్ళీ ప్రతిదాన్ని కూడా, ప్రకృతిని కూడా మనం గమనిస్తూ ఉంటాము. వాటిని గురించిన అవగాహన కలిగి ఉంటాం. ఇది వ్యక్తిగత స్పృహ, అందరికీ ఉంటుంది ఈ స్పృహ. ఆ తర్వాత వ్యక్తిగత అవచేతనం అన్నాం. ఇది స్పృహని 2 భాగాలు చేస్తూ, ఒకటి పర్సనల్ అన్కాన్షియస్ అన్నాడు, రెండోదేమో కలెక్టివ్ అన్కాన్షియస్ అన్నాడు. వ్యక్తిగత అవచేతనం అనేది ఏంటంటే చేతనానికి దిగువన ఉండేది. అంటే ఒక్కోసారి మనకి జ్ఞాపకాలు ఉంటాయి, గుర్తులు ఉంటాయి. బిడ్డ నూరు భాష, బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. అలాగే అమ్మ దీనాకుమారి వేజండ్ల అమ్మకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో వ్యక్తిగత అవచేతనం అంటే దిగువన ఉండేది అని. అంటే ఆ కాన్షియస్నెస్కి దిగువన ఉండేది. జ్ఞాపకాలు ఉంటాయి, గుర్తులు ఉంటాయి. జ్ఞాపకాలు అవచేతనంలో ఉంటాయి అన్నమాట. అది మనకి జస్ట్ అర్థం కావటం కోసం. ఆ తర్వాత అణచివేయబడిన ఆలోచనలు. ఇది జాగ్రత్తగా, అణచివేయబడిన ఆలోచనలు. అణచివేయబడటం అంటే సమాజం అణచివేస్తుంది, మళ్ళీ ధార్మిక బోధ అపరాధ భావనను మనలో కలిగించి అణిచివేస్తుంది. సో మనలో అణిచివేయబడిన ఆలోచనలు, కొంచెం ముందుకు వెళితే కోరికలు అని కూడా అందాం. అణిచివేయబడిన కోరికలు. వెరీ సింపుల్ ఇలస్ట్రేషన్ చెబుతున్నాను దీనికి సంబంధించి. ఎలాగంటే నన్ను మన్నించాలి, ఖచ్చితంగా ముందే మన్నించమని
చేతులు జోడించి మన్నించమని అడుగుతున్నా. చాలామంది ఏంటి, దాదాపు ఇండిపెండెంట్ పాస్టర్స్ అంతా, స్వతంత్ర పాస్టర్స్ అంతా కూడా నా సర్కిల్లోనే చెబుతున్నాను, నేను సార్వత్రికంగా చెబుతున్నా, వైట్ డ్రెస్ వేసుకోవటానికి ఇష్టపడతారో లేదో తెలియదు కానీ వైట్ డ్రెస్లోనే నిత్యం నాకు కనపడుతూ ఉంటారు. మహిమరాజు శాఖ బిడ్డకు కూడా ఆహ్వానిస్తుంది. అయితే నేను చాలా ఎక్స్క్లూజివ్, నేను దాన్ని ఓపెన్గా చెప్పుకుంటా, చాలా ఎక్స్క్లూజివ్. దాదాపుగా 99% నేను వైట్ డ్రెస్ వేయను. నా కారణాలు నాకున్నాయి. దాదాపుగా కలర్ డ్రెస్సే వేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 90% జీన్సే నేను ధరిస్తాను. జీన్ ప్యాంటే వాడతాను. నేను జీన్సే ఇష్టపడతా, చిన్నప్పటి నుంచి అలవాటు నాకు, అది కాలేజీలో ఉన్నప్పటి నుంచి అలవాటు. రవణలాగా లేకపోతే రవి గారిలాగా కలర్ డ్రెస్ వేసుకుంటే బాగుండు, జీన్స్ వేసుకుంటే బాగుండు అనే కోరిక, ఆలోచన ఎప్పుడైనా కలిగినా, ఎవరిలోనైనా కలిగినా, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళని ఆ కోరికను అణిచివేసుకునేలాగా చేస్తాయి. నేను మాట వరుస కంటే ఉదాహరణ కోసం చెబుతున్నాను అనమాట. సో దానిని అది వ్యక్తిగత అవచేతనం అంటాం. అంటే అణిచివేయబడిన ఆలోచనలు, కోరికలు, మళ్ళీ స్మృతులు, జ్ఞాపకాలు, అవి వ్యక్తిగత అవచేతనలో ఉంటాయి. మళ్ళీ స్పృహలో రెండవ భాగం ఏంటంటే సామూహిక అవచేతన. సామూహిక అవచేతన అంటే అందరిలో ఒకే విధమైన భావనలు ఉంటాయి. అందరి మనసులో కూడా ఒకే విధమైన భావనలు ఉంటాయి. ఆ ఒకే విధమైన భావనలు, వాటిని తరువాత దాంట్లో చెప్పాడే ఆర్కిటైప్స్ అని, అంటే మూల రూపాలని దాంట్లో వివరిస్తాడు. ఈ సామూహిక అవచేతనం ఎలా ఉంటుందంటే విశ్వవ్యాపిత చిహ్నాలు. అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మాట వరుసగా చెప్పుకుందాం అండి. అధ్యయనంలో మనం అధ్యయనం కోసమే చెప్పుకుంటాం, అంతే తప్ప ఎవరి వ్యక్తిగత విశ్వాసాలను విమర్శించేందుకు లేదా తృణీకరించేందుకు కాదు. అది వ్యక్తిగతం. అందువలన చాలా జాగ్రత్తగా గమనించాలి. మాట వరుసకి సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. వీటిని సార్వత్రిక అవచేతన చిహ్నాలుగా, అంటే కలెక్టివ్ అన్కాన్షియస్ ఆర్కిటైప్స్గా మనం చెప్పుకోవచ్చు. కలెక్టివ్ అన్కాన్షియస్లో ఏముంటాయి? జ్ఞాపకాలు ఉంటాయి, అణిచివేయబడిన కోరికలు ఉంటాయి. వాటితో పాటు మన చుట్టూ ఉండే అందరికీ తెలిసిన విషయాలు ఉంటాయి. దాంట్లో ప్రకృతిలోని సూర్య చంద్ర నక్షత్రాలు అందాం, అంటే ఉదాహరణకి అయ్యే చెప్పుకుందాం. మన చుట్టూ ఉన్న విశ్వాసాలు, మనం చదివే విశ్వాసాలు కూడా మాట వరుసకి బిబిలికల్ అండర్స్టాండింగ్లోకి వెళ్దాం. ఓల్డ్ టెస్టమెంట్లోకి వెళ్దాం, పూర్వ నిబంధనలోనికి వెళ్దాం. పూర్వ నిబంధనలో అబ్రహాం, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము చంద్రదేవతారాధికుడు. చంద్రుడిని వాళ్ళు సిన్ అన్నారు, మెసొపొటేమియన్ ఆ పరిభాషలో. ఆ సిన్ దేవతారాధకుడు అంటే చంద్రుణ్ణి దేవునిగా ఆరాధించేవాడు. ఇది మెసొపొటేమియన్స్. ఈజిప్షియన్స్ దగ్గరికి వద్దాం. వాళ్ళు సూర్య దేవతారాధన, సూర్యుడిని దేవునిగా ఆరాధిస్తారు. సో ఇది సామూహిక అవచేతనంలో ఎలా ఉంటుందంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ మనం నేర్చుకున్న ధార్మికతలో, మన జనన విశ్వాసం, అభ్యాస విశ్వాసం నేర్పిన ధార్మికతలో వాటిని నేరుగా వేరే వాళ్ళు దేవతలుగా పరిగణించినట్టు మనం చూడలేం. సో అప్పుడేం చేస్తామంటే నీటి సూర్యుడు అంటాం. అంటే ఆ సూర్యునిగా పరవిశ్వాసాలు దేవత్వాన్ని ఎలాగో ఆపాదించాయో దానిని ఒక ఎడ్జెక్టివ్గా తీసుకొని, ఒక గుణలక్షణంగా తీసుకొని
నీతి సూర్యుడు అంటాం, మన దేవుణ్ణి నీతి సూర్యుడు అంటాం. మళ్ళీ ఇది నక్షత్రాలని కిరీటాలుగా, ఇది నీతి కిరీటాలుగా, మహిమ కిరీటాలుగా అలా పేర్కొంటూ ఉంటాం. దీనిని సామూహిక అవచేతనం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ జస్ట్ గుర్తు చేస్తున్నాను, ఫ్రాయిడ్ ఇద్, ఇగో, సూపర్ ఈగో అన్నాడు. ఇద్ అంటే వాంఛా సూత్రం, ఇగో అంటే వాస్తవ సూత్రం, సూపర్ ఈగో అంటే ధర్మ సూత్రం. ఇది జంగ్ ఏమన్నాడంటే మొదట స్పృహ, కాన్షియస్నెస్ అన్నాడు. దాన్ని 2 భాగాలు చేశాడు. ఒక భాగం ఏమో పర్సనల్ అన్కాన్షియస్నెస్, అంటే వ్యక్తిగత అవచేతనం. అవచేతనం అంటే మామూలు స్పృహకు దిగువన ఉండేదని చెప్పుకున్నాం. రెండోదేమో కలెక్టివ్ అన్కాన్షియస్నెస్, అంటే సామూహిక అవచేతనం. సో వ్యక్తిగత అవచేతనంలో జ్ఞాపకాలు, అణిచివేయబడిన కోరికలు ఉంటాయి. సామూహిక అవచేతనంలో మన చుట్టూ ఉన్న ప్రాకృతిక శక్తులు, లేకపోతే పురాణాలలో మనం చదివేయి, సినిమాలలో మనం చూచేయి, ఈ మాట చెబుతున్నాను, ఇవి కామన్ సామూహిక అవచేతనంలో ఉంటాయి అన్నమాట. సరే, ఇక సామూహిక అవచేతనం తర్వాత, అంటే స్పృహ తర్వాత మూల రూపాలను గురించి మాట్లాడతాడు జంగ్. రెండోది ఏంటంటే ఆర్కిటైప్స్, మూల రూపాలు అంటే మామూలుగా అర్థమవుతాడు చెప్పుకుందాం. మై ఫాదర్ ఈజ్ మై హీరో అని అంటారు. మై ఫాదర్ ఈజ్ మై హీరో అంటారు. మరి ఇది మామూలుగా అంటారో నిజంగా అంటారో ఐ డోంట్ నో, అది కొంచెం ఆలోచన చేయాలి. బట్ అంటానికి మాత్రం మై ఫాదర్ ఈజ్ మై హీరో అని చెబుతూ ఉంటారు. 100% కాకపోయినా మోర్ దాన్ 50% నిజం కావచ్చు, ఇట్స్ ఓకే. మళ్ళీ మన అభిమాన హీరో ఒకడు ఉంటాడు సినిమాల్లో. మామూలు లెక్క అయితే మన అభిమాన హీరో ఉంటాడు. ఇది ఎవరి జనరేషన్కి తగ్గట్టు. వీళ్ళని మూల రూపాలు అంటాం. అలాగే బిబిలికల్ ఆస్పెక్ట్లోకి వెళ్తే మనకు ఇష్టమైన విశ్వాస వీరుడు ఉంటాడు. మనకిష్టమైన, ఇది కొంచెం కష్టం. ఉన్న బలంగా మీరు పేపర్ పెన్ తెచ్చుకోమన్నాగా మీకు బాగా ఇష్టమైన బిబిలికల్ హీరో ఎవరు అంటే మాట్లాడకుండా, ఏమీ ఆలోచన చేయకుండా గబక్కని రాయగలరా పేరు? ఐ డోంట్ నో. ఒక క్షణం ఆలోచనలు పడతారు బేరీజ్ వేసుకోవటానికి. బట్ మూల రూపాలు ఉంటాయి మనకి, వాటిని మూల రూపాలు అని అంటాం అనమాట, ఆర్కిటైప్స్ అంటాం. మళ్ళీ అంతేకాకుండా విలన్ కూడా ఉంటాడు, అంటే మనకి ఇష్టం కానివాళ్ళు. మళ్ళీ రాజకీయ నాయకులు కూడా ఉంటారు. రాజకీయ నాయకులు కూడా మనకి ఇష్టమైన రాజకీయ నాయకుడు ఉంటాడు. ఇప్పుడు మా జాన్సన్ ఉన్నాడు అనుకో, వాడు ప్యూర్ టీడీపీ వ్యక్తి. వాడి మూల రూపం ఏంది అంటే, అధ్యయనం కోసం చెబుతున్నా, వాడి కలెక్టివ్ అన్కాన్షియస్ అక్కడున్న ఆర్కిటైప్ ఏంటంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళు పొలిటికల్గా మూల రూపాలు అన్నమాట. అలాగే వైసీపీ వాళ్ళకి జగన్ పొలిటికల్గా మూల రూపం, ఆర్కిటైప్ అన్నమాట. సో వీటిని ఆర్కిటైప్స్ అంటారు. అయితే ఈ ఆర్కిటైప్స్ ఎలాగూ వ్యక్తిగతంగా మన మీద ప్రభావం చేస్తాయో దానికి ఒక 4 సూత్రాలని చెప్పాడు. ఆర్కిటైప్స్ అని మనం ఎలా చెప్పుకున్నాం? ఒకటేమో పెర్సోనా, రెండోదేమో షాడో, మూడోదేమో అనిమస్, నాలుగోదేమో సెల్ఫ్. పెర్సోనా అనేది నేను బయటికి కనపడే నేను అంటే వ్యక్తి సమాజంలో తనను తాను ఎలా చూపించుకుంటాడు, సమాజం తనని ఇలా చూడాలని ఎలాగూ ప్రదర్శించుకుంటాడు. అది వాస్తవానికి బయటికి కనపడే నేను సంపూర్ణ నేను కాను. ఇక్కడ ఇంకా ఇంకోటి ఏంటంటే, నేను బయటికి ఇలా కనపడాలి అనే దానిని అవతలి వాళ్ళు నేను అనుకున్నట్లుగా అర్థం చేసుకుంటారా, గ్రహిస్తారా అనేది కూడా వేరు.
అంటే నన్నుగా లేకపోతే నేను బహిర్గతం చేసే నా వ్యక్తిత్వాన్ని, నేను బయటకు ప్రదర్శించే నా వ్యక్తిత్వాన్ని నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒకేలాగా గ్రహిస్తారంటే అది కూడా చెప్పలేం. బట్ నా ప్రదర్శిత వ్యక్తిత్వం ఉన్నదే అదంతా. పర్సోనా అంటే ప్రదర్శిత వ్యక్తిత్వం, నేను బయటకు కనపడే నేను. దీన్ని మన పరిభాషలో చెప్పుకోవాలంటే ముసుగు అనొచ్చు అన్నమాట. ముసుగు, ఒక ముసుగులో బ్రతుకుతాం మనం. ఒక సామాజిక ముసుగు దొడుక్కొని ఆ ముసుగులో మనం ఆ ముసుగుని గుర్తించాలి అనుకుంటాం. రవిప్రసాద్ని టోటల్ రవిప్రసాద్గా అందరూ గుర్తించాలి అంటాని నేను ఇష్టపడను. బట్ రవిప్రసాద్ వేసుకున్న ముసుగును గుర్తించాలి అంటే నా ప్రదర్శిత ముసుగును గుర్తించాలి అని నేను అనుకుంటాను సమాజం. అది పర్సోనా అన్నాడు కార్ల్ జంగ్. చాలా అద్భుతంగా ఉంటాయి కార్ల్ జంగ్. అంటే ఫ్రాయిడ్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రాయిడ్ తరువాత జంగ్ మరింత ఎక్కువగా దీన్ని విశ్లేషణ చేశాడు. రెండోది ఏంటంటే షాడో అంటే ఛాయ. వెరీ సింపుల్. ఏంటంటే అరే నాకు మండితే మంచోడిని కాదురా అని అంటాం మనం తెలియకుండానే. అంటే ఏంది, అతనిలో ఉన్న చెడుతనం అంతా, మంచోడు కాదంటే చెడ్డోడనే కదా, అతనిలో ఉన్న చెడుతనం అంతా అతని ఛాయారూపములో ఉన్నది. వ్యక్తిగత అవచేతనం అన్నామే, అలాగా ఆ ఛాయారూపంలో ఉంది. అందుకని అబ్బాయి అసలు నాకు మండితే మంచోడు కదరా అని ఎంత సీరియస్గా అంటాం. అంటే నేను మంచోడులాగా ముసుగేసుకొని కనపడుతున్నాను, బట్ నా ముసుగు తీస్తే నా ఛాయ మీకు బయటపడుతుంది అని చెప్పేసి. ఇది కామన్, వెరీ కామన్ అనమాట. అంటే బయటికి కనబడే నేను కాదు, బయటికి కనబడని నేను నా ఛాయారూపంలో ఉన్నాను. నువ్వు ఉంటావు, ఎవరైనా ఉంటారు. ఇది కామన్ అనమాట. ఇంకా ఇది కామన్. సో అదేంది, అణిచివేయబడిన భాగం. అణిచివేయబడిన భాగం. మళ్ళీ సమాజం అంగీకరించని, ఆమోదించని లక్షణాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న కష్టమైన విశ్లేషణ చెబుతాను. చాలా కష్టమైన విశ్లేషణ. ఎందుకంటే కష్టమైన విశ్లేషణలు నేను చెబుతాను అంతే, నేను చెప్పగలను అని అనుకుంటాను. అవసరం, అవకాశం అని రెండు థీరీస్ నేను డెవలప్ చేసుకుంటా. ఒకటేమో అవసరం, రెండోదేమో అవకాశం. అవసరాలన్నీ మనంతటా మనం తీర్చుకోలేము, తీరవు. కానీ అవకాశాలు వచ్చినప్పుడు అవసరం తీర్చుకోవడానికి ఎవరు చాచాడు చేయరు. అవకాశం వస్తే అవసరాన్ని తీర్చుకోవడానికి ఎప్పుడూ ముందే ఉంటారనమాట. ఇక అంతకంటే దాన్ని చెప్పం. దాన్ని షాడో అంటాం. అంటే సమాజం అంగీకరించదేమో, నేను విన్న నైతిక బోధకు విరుద్ధమేమో, లేకపోతే నా తల్లిదండ్రులు నేర్పించిన దీనికి విరుద్ధమేమో. ఇది షాడో తత్వం, అంటే ఛాయాతత్వం ఉన్నదే ఇది. ఇంకంతకంటే వివరించుకుంటే బాగోదు అది. మూడోది గమ్మత్తైంది, అనిమా, అనిమస్. ఇది ఆర్కిటైపులో, మూల రూపాల్లో. ఒకటేమో పర్సోనా, రెండోదేమో షాడో, మూడోది అనిమా, అనిమస్. ఇది గమ్మత్తుగా ఉంటుంది. దీన్ని కొంచెమే చెబుతాను, ఎందుకంటే ఎక్కువ చెప్పుకోవడానికి బాగోదు. పురుషుని మనస్సులో ఉన్న స్త్రీలింగ భావన, స్త్రీ మనస్సులో ఉన్న పురుష భావన, దీనిని ఎనిమా, యానిమస్ అంటారు. అనిమా అంటేనేమో పురుషతత్వంలో దాగి ఉన్న స్త్రీతత్వం. అంటే జంగ్ కోణంలోంచి చెబుతున్నాను. ఒక మగవాడిలో దాగిన ఆడంగి లక్షణాలు అర్థం కావటం కోసం దానిని అనిమా అన్నారు. అనిమస్ అంటే ఒక ఆడ మనిషిలో దాగి ఉన్న మగరాయుడి లక్షణాలు. ఈ రెండు అంటాం. మగవానిలో అంతర్గతంగా దాగి ఉన్న ఆడంగి లక్షణాలని అనిమా అన్నాడు. ఆడవారిలో ఆంతర్యంలో దాగి ఉన్న మగరాయుడి తత్వాన్ని అనిమస్ అన్నాడు. అనిమా, అనిమస్. వీటిని మళ్ళీ అంటే అర్థం కావటం కోసం ఇలా చెప్పాము. నెక్స్ట్ అధ్యయనంలో వీటిని కృపాసత్య సంపూర్ణతలతో ఎలాగూ బేరీజ్ వేసుకోవాలో దాన్ని కూడా చెబుతాం. అందుకని జంగ్ని స్పెషల్ స్టడీగా పెట్టుకున్నాను అనమాట. అనిమా, అనిమస్. నాలుగోది సెల్ఫ్ అంటే అసలు నేను నా
పర్సోనాని, నా షాడోని, నా అనిమా లేదా అనిమస్ని ఎలాగూ సమన్వయం చేసుకుని నా అసలైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటున్నాను. నా అసలైన వ్యక్తిత్వంతో నేను జీవిస్తూ ఉన్నాను సంతృప్తిగా. దానిని సెల్ఫ్ అనొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఇది ఈ పర్సోనా కానివ్వండి, షాడో కానివ్వండి, అనిమస్ కానివ్వండి, ఇవన్నీ ఆ సెల్ఫ్లో ఎలాగో వ్యక్తమవుతూ ఉంటాయంటే, జంగ్ స్వప్నశాస్త్రం మీద ప్రత్యేకమైన అధ్యయనం చేశాడు కాబట్టి జంగ్ స్వప్నశాస్త్ర అధ్యయనాన్ని కనీసం ప్రాథమికంగానన్నా చదివితే రోజు నీకొచ్చే కళల్ని నువ్వే విశ్లేషణ చేసుకుంటావు. ఆ భావం ఏంటి నువ్వే విశ్లేషణ చేసుకుంటావు. అంత అద్భుతంగా చెబుతాడు కార్ల్ జంగ్. సో అవి అంటే సెల్ఫ్ ఎలా ఉంటుందంటే, మన సమన్వయం అంతా మన కళల రూపంలో, ఆ తర్వాత మనం ఏదైనా కథ చదివినప్పుడు లేకపోతే ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఆ హీరోతోనూ ఆ విలన్తోనూ మనం పోల్చుకుంటామే తెలియకుండానే అక్కడ మన సెల్ఫ్ బయలుపడింది అనమాట. సో ఇది రెండోది. ఇది మొదటిదేమో కాన్షియస్ స్పృహలో వ్యక్తిగత అవచేతనం, సామూహిక అవచేతనం. మళ్ళీ రెండోదేమో ఆర్కిటైప్, మూల రూపాల్లో పెర్సోనా, షాడో, అనిమస్, సెల్ఫ్ అవిభాగాలు. మూడోది ఇండివిడ్యుయేషన్, వ్యక్తిగతీకరణ. ఇండివిడ్యుయేషన్ అంటే వీటన్నింటినీ, ఇది మనం ఇప్పటిదాకా చెప్పుకున్న వాటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఒక వ్యక్తి తనదైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవటం. దీన్ని సింపుల్ చూద్దాం. అరే వాడు అంతేరా అంటారు. అరే వాడు అంతేరా. మనం ఒక్కొక్కసారి అంతా నేను ఇంతే అని అంటామే. అది వ్యక్తిగతీకరణ, ఇండివిడ్యుయేషన్ అంటే అది. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలంటే అస్సలు ఏదంటారే, వాడెవడు మహేష్ బాబు సినిమా డైలాగ్ ఉంది, అధ్యయనం కాబట్టి చెబుతున్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటాడు వాడు ఏదో సినిమాలో. బ్రహ్మాండమైన డైలాగ్ అది. అది ఇండివిడ్యుయేషన్ అని అంటే నీ వ్యక్తిత్వాన్ని, నీ సమాజం, నీ అనుభూతులు, నీ భావోద్వేగాలు, నీ ధార్మిక చింతన, వీటన్నింటికి అనుగుణంగా నువ్వు ఒక ప్రత్యేక శైలిలో రూపొందించుకోవటం, దానిని ప్రదర్శించడానికి అసలు నిస్సిగ్గుగా లేకపోతే నిర్భీతిగా దాన్ని ప్రదర్శించగలగటం, దాన్ని ఇండివిడ్యుయేషన్, వ్యక్తిగతీకరణ అని చెప్పి అంటారు. సో జంగ్ని మనం ఈ 3 కోణాల నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడికి నేను ఆపేస్తున్నాను. నేను ఇప్పటివరకు ఏం చెప్పాను దాని జిస్ట్, అంటే పూర్తిగా వివరించింది కాకుండా దాని జిస్ట్ని సాయంకాలంలోపు నేను బ్లాగ్లో పెడుతున్నాను. బ్లాగ్ లింక్ గ్రూప్లో ఉన్నది. గ్రూప్లో లేని వాళ్ళు ఎవరైనా, తమ్ముడు ప్రతిభారావు గారు లైవ్లో ఉన్నారు, చాలా సంతోషం. తమ్ముడు షాలోమ్ తమ్ముడు మడగాస్కర్లో ఒక ప్రత్యేకమైన డిసైపుల్ కోర్సుని, శిష్యుల పాఠశాలని తమ్ముడు నిర్వహిస్తూ ఉన్నాడు. వాళ్ళ వీడియోలు రోజు చూస్తున్నాం, ఎంత అద్భుతంగా ఆ పరిచర్య జరుగుతుందో. తమ్ముడు లైవ్లో రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ప్రతిభారావు గారికి అందరూ వందనాలు చెప్పండి. సో కార్ల్ జంగ్ని మనం ఈ కోణంలోంచి విశ్లేషణ చేసుకున్నాం. దీన్ని వెబ్సైట్లో బ్లాగ్ రూపంలో ఇవాళ అందిస్తాను. మళ్ళీ చెప్పేది ఏంటంటే, వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఆ బ్లాగ్ ఓపెన్ చేసి ఆ క్రింద జస్ట్ కామెంట్ పెట్టండి. అన్నా అని ఒక కామెంట్ పెట్టండి, లేకపోతే గుడ్ అనో, బ్యాడ్ అనో, అగ్లీ అనో ఏదో ఒక కామెంట్ పెట్టండి. అది SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం వెబ్సైట్ పరిభాషలో, సాంకేతిక పరిభాషలో. దానికి దోహదపడుతుంది. అంటే అనేక మంది ఆ వెబ్సైట్ని దర్శించడానికి, ఆ బ్లాగ్ని చదవడానికి వీలు కలుగుతుంది. సో అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ, రేపు ఆదివారం కనుక, రేపు శనివారం కనుక, రేపు అధ్యయన పలుకరింపు మాత్రమే ఉంటుంది. అధ్యయన పలుకరింపులో అధ్యయన విధానాలను గురించిన ఒక ఆత్మీయ సదస్సును నిర్వహించుకోవాలి అని నిన్నగాక మొన్న ఒక ఆలోచన వచ్చింది. దాని గురించి మనం చర్చించుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు. బిడ్డ కవిత నెట్ల, రమేష్ డేవిడ్ నెట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే చుక్కా శ్యామ్, కిరణ్, నూర్ బాషా, మహిమరాజు, మా UPF కెమెరామెన్
వెంకట్, తర్వాత తమ్ముడు ప్రతిభారావు, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ, తమ్ముడు మీ మడగాస్కర్ టాస్క్ విజయవంతం కావాలి, దేవుడు ఆశీర్వదించాలని అందరం ప్రార్థన చేస్తున్నాం. మీకు కుటుంబానికి ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం. రేపు అధ్యయన పలకరింపులో కలుసుకుందాం. అందాక సెలవు.